ప్రకాశం జిల్లాలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. బొమ్మలాపురంలోని గండిచెరువు వద్ద మేతకు వెళ్లిన 2 ఆవులపై పెద్ద పులి దాడి చేసింది. ఆవుల యజమానులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పెద్ద పులి గండిచెరువు సమీపంలోనే సంచరిస్తుండటంతో గ్రామస్తులు అటువైపు వెళ్లేందుకు హడలిపోతున్నారు. ఇప్పటికే పులి 16 పశువులను చంపిందని అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి పెద్ద పులిని బంధించాలని రైతులు కోరారు. పోనీ పోనీ పోనీలే పోనీ పోనీ పోనీలే పోనీ పెద్దపులి సంచారానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు. లక్ష్మీదుర్గ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళన గురి చేస్తుందని చెప్పవచ్చు. దోర్నాల మండలం బొమ్మలాపురం సమీపంలోని గండిచెరువు వద్ద గత కొన్ని నెలల నుంచి కూడా పెద్దపులి సంచారం చేస్తుంది. గత వారం రోజుల క్రితం కూడా ఏదైతే పొలాలకు వెళ్తున్న రైతులకు పెద్దపులి కనిపించింది. ట్రాక్టర్ మీద వెళ్తున్న రైతులు ఒక్కసారిగా భయాందోళన గురైన పరిస్థితి. రైతులు కూడా తమ సెల్ ఫోన్ లో పెద్దపులి సంచారాన్ని కూడా మొత్తాన్ని కూడా వీడియోలో చిత్రీకరించారు. తాజాగా 2 రోజుల క్రితం ఏదైతే అటవీ ప్రాంతానికి వెళ్లిన 2 ఆవుల మీద కూడా పెద్దపులి దాడి చేసింది. పెద్ద ఆవులు ఇంటికి తిరిగి రాకపోవడంతో రైతులు వెతుక్కుండా అటవీ ప్రాంతానికి వెళ్లడంతో ఆవుల కలయబరాలు కనిపించాయి. దీనికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని కూడా ఏదైతే 2 రైతులు కూడా ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. గండిచెరువు దోర్నాల మండలం బొమ్మలాపురం గ్రామానికి దగ్గరలోనే ఉంటుంది. ఒకవైపు పశువుల మీద దాడి చేసి ఇప్పటికే 16 పశువుల్ని స్థానికంగా పెద్దపులి చంపి తిన్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. మరోవైపు గ్రామంలోకి పెద్దపులి వస్తే స్థానికులంతా కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని చెప్పని కూడా భయాందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి బొమ్మలాపురం సమీపంలోనే పెద్దపులి సంచరిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కూడా అటవీ శాఖ అధికారులకి ఉంది. కానీ పెద్ద పులిని బంధించేందుకైతే అటవీ శాఖ అధికారులు ముందుకు రావట్లేదని చెప్పని కూడా స్థానికులంతా కూడా తీవ్ర భయాందోళన గురి చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏదైతే గ్రామానికి సమీపంలో తిరుగుతున్న పెద్ద పులిని బంధించాలని చెప్పని కోరుతున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ వెంకట్రావు. తిరుపతి ఎస్వి వెటనరీ యూనివర్సిటీలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. గెస్ట్ హౌస్ సమీపంలో కుక్కను చిరుత చంపడంతో సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. హాస్టల్ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు యూనివర్సిటీ రోడ్లలో రాకపోకలు నిలిపివేశారు.